మనందరం కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాడుతున్నాము, అలాగే జియో సినిమాస్ అయితే వాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఏదైతే ఉందో జియో సినిమాస్ తోటి మెర్జ్ అయిపోయి కంప్లీట్ గా జియో హాట్స్టార్ అయితే అవడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ నాకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మెంబర్షిప్ ఉంది, అలాగే జియో సినిమాస్ లో మెంబర్షిప్ ఉంది, మరి ఈ మెంబర్షిప్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ ని మనం ఫ్రీగా వాచ్ చేయొచ్చా, అండ్ ఫైనల్ గా వీటి ప్లాన్స్ ఏంటి, టారిఫ్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్స్టార్, దీని తర్వాత డిస్నీ దీన్ని టేక్ ఓవర్ చేసింది, ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఏదైతే ఉందో దీనిని మన ఇండియాలో జియో కైవసం చేసి జియో సినిమా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా దీంతో మెర్జ్ చేయడం జరిగింది. ఇలా మన ముందుకు ఫామ్ అయిందే జియో హాట్స్టార్. ఒకవేళ మీకు గనక జియో సినిమాస్ కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఉన్నా, లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఉన్నా కానీ, రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ రేపు ఫిబ్రవరి 25వ తారీఖు దాకా మీరు టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ జియో హాట్స్టార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏ మాటగా ఆ మాటే గానీ నిజంగా జియో సినిమాస్ లోగో బానే ఉంది, అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోగో బాగుంది, కానీ ఈ రెండు మెర్జ్ అయిన తర్వాత దీని లోగో ఏదైతే ఉందో నాకు అంత పెద్దగా నచ్చలేదు. అండ్ దీని గురించి పెద్ద కాంట్రవర్సీ నడిచింది. ఏంటి, JioHotstar.com అనేటువంటి వెబ్సైట్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏదైతే ఉందో దాని డొమైన్ రిజిస్టర్ చేసుకోవటం, ఆ తర్వాత జియో వాళ్ళ మీద లీగల్ గా ఫైల్ చేయటం, ఈ డొమైన్ వదలాలంటే నాకు మాస్టర్స్ కి స్పాన్సర్ చేయమంటాం. ఫైనల్లీ ఇది దుబాయ్ లో ఉన్నటువంటి చిన్నారుల దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జియోకి రావటం అయితే జరిగింది. ఎనీవే, ఇది ఒక పెద్ద డ్రామానే నడిచింది. ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. సో ఇప్పుడు ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ వెబ్సైట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. మొన్న శనివారం రోజు అఫీషియల్ గా వీళ్ళు అనౌన్స్ చేయడంతో పాటు యాప్ ని కూడా వీళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మీకు వచ్చేటప్పటికే బేసిక్, సూపర్ అండ్ ప్రీమియం అని 3 రకాల ప్లాన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ప్లాన్, ఇది మీకు 149 రూపీస్ ఫర్ 3 months. దీంట్లో మీకు రెండే ప్లాన్స్ ఉంటాయి, ఒకటి 3 months, ఒకటి 1 year. ఒకవేళ 3 months వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 149, అలాగే 1 year వాడాలనుకుంటున్నారు అంటే 499. బట్ మీకు ఇక్కడ కేవలం ఒకే ఒక డివైస్, అది కూడా మొబైల్ కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. SD క్వాలిటీ అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు, అండ్ ఆడియో కూడా స్టీరియో సపోర్ట్ చేస్తుంది, అంతే. ఒకవేళ మీరు గనక సూపర్ ప్లాన్ లోకి వెళ్ళారు అన్నట్లయితే మీకు 3 months ప్లాన్ వచ్చేటప్పటికే 299, అలాగే ఒకవేళ మీరు 1 year ప్లాన్ తీసుకున్నారు అన్నట్లయితే 899 గా రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మీకు 2 డివైసెస్ సపోర్ట్, HD కి సంబంధించినటువంటి క్వాలిటీలో మీరు కంటెంట్ ని వాచ్ చేయడంతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా తీసుకొస్తున్నారు. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ అయితే కాదు. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్లాన్ అదేనండి ప్రీమియం ప్లాన్. ఒకవేళ దీంట్లో మీరు 3 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి 499, అలాగే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అన్నట్లయితే కనుక 1499 గా రావడం జరుగుతుంది. అండ్ ఇందాక మీకు చెప్పిన సూపర్ అలాగే బేసిక్ ప్లాన్ రెండింటిలో కూడా యాడ్స్ వస్తాయి, కానీ దీంట్లో కంప్లీట్లీ యాడ్ ఫ్రీ. ఇది 4K క్వాలిటీ, 4 డివైసెస్ ని మనం అట్ ఏ టైం యూజ్ చేసుకోవడంతో పాటు డాల్బీ అట్మాస్ అలాగే HDR10 కంటెంట్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మూవీస్ అలాగే సిరీస్ అండ్ దీంతో పాటు ముఖ్యంగా స్పోర్ట్స్ అన్ని కలపోసినటువంటి యాప్ ఇది. నిజంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి యాప్స్ అన్నిటిలో అంటే అపార్ట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ మంచి కంటెంట్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కింద ఇది త్వరలోనే రికార్డ్స్ కి వెళ్ళినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. ఇక మనకు కావాల్సినటువంటి ముచ్చట అదేనండి, IPL సీజన్ 2025 IPL సీజన్ అయితే వచ్చేస్తుంది. మరి 2025 లో మనకు IPL ఏదైతే మ్యాచెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఫ్రీగా చూడొచ్చు, ఎందుకంటే ప్రీవియస్లీ మనకు జియో సినిమాస్ లో ఫ్రీగా చూసాం. సో దీన్ని మనకి ఫ్రీగా తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే నేనైతే నా ఉద్దేశం ప్రకారం ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరు, బట్ రెగ్యులర్ ప్లాన్స్ ఏవైతున్నాయో వాటి మీద 50% ఆఫ్ తోటి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే టేక్ ఓవర్ చేశారు కదా, వీటిని రికవర్ చేసుకోవడంలో మన బాబాయ్ మాత్రం ఏం తక్కువ తినలేదు. మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద పేమెంట్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఈ ఇయర్ ఫ్రీగా ఆఫర్ చేసి నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి వీళ్ళు మనకు ప్రీమియం సర్వీసెస్ కి అంటే పెయిడ్ ప్లాన్ లోకి షిఫ్ట్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటే జియో హాట్స్టార్ యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎగ్జిస్టింగ్ యూజర్స్ యొక్క వ్యాలిడిటీ ఎలా ఉండబోతుంది, ప్లాన్ డీటెయిల్స్ తో పాటు రేపు IPL ఫ్రీగా వస్తుందా రాదా అనే దాని గురించి. సో మీరేమనుకుంటున్నారు IPL దాని గురించి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.